అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ అజీజ్ పాషా. నేను సిపిఐ తరఫున ఎంపీ రాజ్యసభ 2006 to 2012 వరకు ఉన్నానులేండి. తర్వాత ఢిల్లీలో కూడా పార్టీ యాక్టివిటీస్లో ఇంకా కొన్ని స్టేట్స్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. ఇప్పుడు రిటైర్డ్గా, ఎందుకంటే పార్టీలో ఒక నిర్ణయం ఏంటంటే 75 years దాటిన తర్వాత ఏ బాధ్యత ఉండకూడదు. నో 80 years నేను క్రాస్ చేశాను. సో అందుకొరకు నేను మొత్తం ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అది ఇచ్చిన తర్వాత, రిలీవ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసానులేండి. జస్ట్ ఐఎమ్ కమింగ్ ఆల్టర్నేట్ డే టు మీట్ ద పీపుల్. ఇంకా ఎవరు నా సమస్యలు ఉంటే కొంతవరకు నేను కూడా టెలిఫోన్ చేసి లేకుంటే కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ గురించి అడిగారు కదండి, ఎందుకంటే ఇది చాలా. దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ సార్. ఏం లేదు, అంటే మీరు బిగినింగ్ డేస్లో, అంటే మీరు యువకులుగా ఉన్నప్పుడు ఈ సిద్ధాంతం, సిపిఐ సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ అసలు అప్పట్లో ఎలా ఉండే సార్? ఇప్పుడు సిపిఐ పార్టీ విధి విధానాలు కొన్ని మారినట్టున్నాయి, దేశం కూడా మారుతుంది. సో ఇప్పుడు ఎట్లా ఉంది? సిపిఐలోకి రావాలనుకునే యువకులకు మీరు ఏం చెప్తారు సార్? నేను స్టూడెంట్ లైఫ్లో పార్టీకి అటాక్ అయిందిలేండి. ఎందుకంటే పార్టీ సిద్ధాంతం చూసిన తర్వాత, ఇంకా ఈ రెవల్యూషనరీస్ బయోగ్రఫీ చూసిన తర్వాత కూడా నాకు ఏంటంటే ఈ పార్టీలో నిస్వార్థంగా ప్రజల గురించి, అది కూడా ఎస్పెషల్లీ పూరర్ సెక్షన్స్ గురించి మనం పని చేయవచ్చు అని, ఇంకా ఈ పార్టీలో ఏం విభేదాలు, క్యాస్టిజం లేకపోతే కమ్యూనలిజం ఏం అక్కడ ఆస్కారం లేదు. సో ఆ విషయంలో చూసిన తర్వాత నేను స్టూడెంట్ లైఫ్లో 1965లో యాజ్ ఎ మెంబర్ ఏఎస్ఎఫ్, అండ్ దెన్ స్లోలీ సిటీ జనరల్ సెక్రటరీ, దెన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, తర్వాత ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా. సో ఆల్ ఇండియాలో నేను 74 to 78 ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ఆ సమయంలో. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కోఆర్డినేట్ చేశానులేండి. సో ఆ సమయంలో యూత్ అండ్ స్టూడెంట్ మూవ్మెంట్ చాలా పవర్ఫుల్ ఉండేది. సో లెఫ్ట్ టువర్డ్స్ లెఫ్ట్ మేము కూడా పార్లమెంట్ మార్చ్, అసెంబ్లీ మార్చ్, వేరియస్ ఇష్యూస్, స్పెసిఫికల్లీ పెజెంట్స్ అండ్ వర్కింగ్ క్లాస్ది, పూరర్ సెక్షన్స్. సో చాలా పోరాటం, ఆందోళన మేము చేయడం జరిగింది. సో ఎనీహౌ ఆ సమయంలో మూమెంట్లో ఎంత బలం ఉండేది, ఈ సమయంలో ఆ బలం లెఫ్ట్ ఓరియంటెడ్ లేదండి. ఇప్పుడు చూస్తే మొత్తం భారతదేశంలో బీజేపీది పై చేయి ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం మేము, అంత మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఎట్లా వాడు కార్నర్ అవుతున్నారు పార్లమెంట్ లోపల బయట. ఇంకా జంతర్ మంతర్లో మొత్తం యువకులు వచ్చి పార్లమెంట్ మీద మార్చ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు పోలీస్ అన్ప్రెసిడెంటెడ్ లాఠీ చార్జ్. కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఆ విషయంలో జవాబు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేవు. అమిత్ షా యూస్ టు బి వెరీ పవర్ఫుల్ హోమ్ మినిస్టర్, కానీ ఇప్పుడు చూస్తే ప్రతిరోజు ఆయన పార్లమెంట్కి వస్తున్నారు, లోపల వచ్చి రూమ్లో కూర్చుంటున్నాడు, కానీ సెషన్లో రావటం లేదు. ఎందుకంటే ఈజ్ అనేబుల్ టు రిప్లై, ఎట్లా సమాధానం ఇవ్వాలి అని. అంటే ప్రధానంగా సార్ అప్పుడు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా పేద ప్రజల పట్ల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సిపిఐ సిపిఎం ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం రాజకీయాలు మారిపోయినాయి. ఓన్లీ పాలిటిక్స్ పరంగానే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, రెండు కూడా ఓన్లీ పాలిటిక్స్ పరంగానే మాట్లాడుతున్నారు తప్ప పేద ప్రజల పట్ల కొంత వెనుకకు తగ్గారా? ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతాలు కొంత ఆ యుగం వేరేలాగా ఉండుంది. బట్ ఇప్పుడు మరి ఎందుకు ప్రజల పక్షాన ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఆ మొత్తం కూడా మారింది. చాలా 15 సంవత్సరాలు పరిపాలన చేశారు ఒక స్టేట్లో. సో ఇట్లా రకరకాలుగా చేశారు. ఇప్పుడు మరి ఈ కమ్యూనిజం అనేది కనుమరుగైపోతుందా? ఈ సిపిఐ సిపిఎం పార్టీలు మరి రానున్న రోజుల్లో ఉండే అవకాశం ఉందా సార్? ఏంటి సార్? ఒక ఐసోలేషన్లో చూడకూడదులేండి.
ఎందుకంటే మీరు అడిగారు ఆ సమయంలో పార్టీ బలం ఈరోజు చూస్తే చాలా వాక్యూమ్ ఉంది. ఇప్పుడు మూమెంట్లో కూడా ఆ సమయంలో యూత్ మొత్తం లెఫ్ట్ గురించి వాళ్ళు అట్రాక్షన్ ఉండేది. సో రెస్పాన్స్ కూడా భలే ఇచ్చేది. సో మేము కూడా డౌన్ బిలో లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ప్రజల ఇష్యూస్, పర్టికులర్లీ పేద ప్రజల ఇష్యూస్ లేకుంటే కార్మిక వర్గం ఇష్యూస్ తీసుకొని చాలా పెద్ద పెద్ద పోరాటం చేశాంలేండి. కానీ ఇప్పుడు క్యాపిటలిస్ట్ పాత్తో కొన్ని క్రైసిస్ సంక్షోభం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పాలసీస్ ది కూడా చూడాలి. ఎందుకంటే అవకాశాలు తగ్గుతుంది. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ సెక్షన్, మోర్ అండ్ మోర్ ఎడ్యుకేటెడ్ సెక్షన్ బయట వచ్చి నా భవిష్యత్తు ఏంటి, నా ఉద్యోగం ఏంటి అడిగితే గవర్నమెంట్ దగ్గర జవాబు లేదు. సో సేమ్ కేసు ఇక్కడ మన స్టేట్ లేకుంటే వేరియస్ స్టేట్లో లెఫ్ట్ గురించి లెఫ్ట్ సమీకరణ కొద్దిగా తగ్గిందిలేండి. సో కొద్దిగా నిర్మాణం స్థితి కూడా చెప్పవచ్చు. లేకుంటే అసలు చూస్తే బ్రాడర్గా పొలిటికల్ సిచ్యువేషన్ పైన ఆధారపడి ఉంటుంది. సో పొలిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు అనుకూలంగా లేదు. కానీ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వీక్ చాలా భారీ ప్రదర్శన మేము ఢిల్లీలో చేస్తున్నాము. ది బద్లావ్ జరూరీ హై, సో చేంజ్ ఇస్ నెసెసరీ అని. సో ఈ విషయంలో యూత్, పర్టికులర్లీ యూత్ అండ్ స్టూడెంట్ మన టార్గెట్. సో ఈ స్టేట్ నుంచి కూడా కనీసం ఒక 20,000 మంది, మన ఆంధ్ర, ఏపీ నుంచి కూడా అదే రిపోర్ట్ ఉంది. సో 4 to 5 lakhs అక్కడ సమీకరణ ఉంటుంది. సో దట్ విల్ ఆల్సో, ఎవరైనా ఇక్కడ నుంచి పోయి యువకులు పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఉత్సాహం వచ్చి మళ్ళీ ఆ నినాదం తీసుకొని ఇక్కడ డౌన్ బిలో లెవెల్లో పని చేస్తారండి. అంటే ఎక్కడ మార్పు అనేది ఎక్కడ వచ్చింది సార్? అసలు గతంలో అంటే చాలామంది యువకులు సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీలకు కొంత అనుకూలంగా ఉండేవాళ్ళు, యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే బీజేపీయో కాంగ్రెసో లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక పార్టీలను చూసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా సిపిఐ సిపిఎం పార్టీ లెఫ్ట్ సిద్ధాంతాలు ఉన్న పార్టీల వైపు మొగ్గు చూపట్లేదు. ప్రధాన కారణాలు ఏంటి? పార్టీ ఎందుకు ఇంత డౌన్ఫాల్ అవ్వాల్సి వచ్చింది సార్? నెంబర్ 1 ఏంటంటే కమ్యూనలిజం తర్వాత హిందూ ముస్లిం ఈ డివిజన్లో మేము ఎప్పుడు కూడా అందరూ ఐక్యంగా ఉండాలి. ఈ విషయాలపైన మీ అందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిజం సిద్ధాంతం వేరే, సో ఈ కమ్యూనల్ పార్టీ సిద్ధాంతం వేరే. సో ఆ విషయంలో మేము క్లియర్ కట్ స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చిన తర్వాత కూడా యూత్ విల్ స్వే కమ్యూనల్ స్లోగన్స్తో. దెన్ క్యాస్టిజం కూడా అది పెద్ద రోల్ ప్లే చేసింది. మీరు అడుగుతున్నారు కదండి, ఎందుకు ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే ఈరోజు చూస్తే చాలా పెద్ద తేడా ఉంది. ఆ సమయంలో మొత్తం యూత్, స్టూడెంట్, యంగర్ జనరేషన్ లెఫ్ట్ గురించి ఆలోచన ఉండేది, వాళ్ళు పార్టిసిపేషన్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే చాలా తగ్గింది. ఇప్పుడు ఎవరంటే బీజేపీ, కాంగ్రెస్, రీజనల్ లోకల్ పార్టీస్ గెల్వనైజ్ చేస్తున్నారు. సో మేము కూడా టైం టు టైం మన నేషనల్ కౌన్సిల్, సెంట్రల్ కమిటీ మీటింగ్లు ఈ చర్చలు మేము చేస్తున్నాము. ఎందుకు మన వీక్నెసెస్ ఏంటి. అవునండి, విమర్శలు కూడా ఉన్నాయి సార్. అంటే ప్రజల పక్షాన మాట్లాడతలేదు అనే విమర్శలు కూడా. దట్ ఈస్ రాంగ్ సార్. యు సీ, ప్రెస్ వాళ్ళు ఏంటంటే మేము మంచి పని చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వరు. ఆల్వేస్ దే విల్ సీ వేర్ వీఆర్ కమిటింగ్ మిస్టేక్, అది హైలైట్ చేస్తారు. ఎందుకంటే గోధి మీడియా ఈజ్ కంట్రోల్డ్, కార్పొరేట్ హౌసెస్. సో their number 1 enemy is communism. So they will never give positive respect towards the party. Suppose మేము 1,00,000 మంది
లాల్ ఖిలా దగ్గర లేకుంటే ఢిల్లీలో సమీకరణ చేస్తే దట్ విల్ కమ్ ఇన్ ది 5th or 7th పేజ్. బట్ వేరే పార్టీస్ వాళ్ళు ఈవెన్ సమ్ 2000 and 5000 అంటే ఫ్రంట్ పేజ్లో అలాంగ్ విత్ ఫోటో న్యూస్ వస్తుంది. సో దిస్ గోది మీడియాస్ దెన్ కార్పొరేట్ హౌసెస్ దే డోంట్ వాంట్ కమ్యూనిజం ఆర్ లెఫ్ట్ పార్టీస్ టు కమ్ అప్. సో దట్ ఈస్ ఆల్సో దేర్. మనం డైలీ పేపర్ చూసిన తర్వాత అదే భావన మనకి వస్తుంది. అది ఏంటి లెఫ్ట్ వాళ్ళు ఏం మూవ్మెంట్ చేస్తే కూడా అది ఇవ్వటం లేదండి. సో ఎనీ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. సో మన ప్రెస్ ఏంటి అంటే ఏమైనా గొడవ చేయాలి, గొడవ చేస్తే దట్ బికమ్ ఏ న్యూస్. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇస్ నాట్ ఏ న్యూస్. బట్ వీ విల్ నెవర్, మేం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ గొడవ చేయాలి లేకుంటే ఇల్లీగల్ చేయము. మేము మన సిద్ధాంతం పరంగా మేము మన రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగా మనం చేస్తే ప్రెస్ వాళ్ళకి నచ్చదు. అది దే వాంట్ సమ్ మసాలా, వీ కెనాట్ గివ్ దట్ మసాలా. సో అందుకొరకు డే బై డే మన ఇమేజ్ కూడా, మన వీక్నెసెస్ కూడా ఉండొచ్చులేండి వాటి నిర్మాణం పరంగా. అది కూడా ఉంది. పొలిటికల్ సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఈవెన్ ప్రెస్ అండ్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ ప్లేయింగ్ ఏ బిగ్ నెగటివ్ రోల్ ఫర్ అస్. ఎనీహో నౌ మన పెద్ద సమీకరణ 2-3 lakhs ఢిల్లీలో సమీకరణ చేస్తాము. అక్కడ నుంచి ఒక నినాదం తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత విల్ ట్రై టు బిల్డ్ ఇట్ అప్. వీఆర్ హోప్ఫుల్, వీఆర్ ఆప్టిమిస్టిక్, వీఆర్ నాట్ పెసిమిస్టిక్. ఇఫ్ నాట్ టుడే, tomorrow will definitely catch the attention of the younger generation.